హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్ని. మీరు చూస్తున్నారు మట్టుపల్లి మార్వెల్స్ అనే ఛానల్ని. ఈరోజు మనం మన వంటింట్లో ఉండే దినుసుల గురించి, ఆ దినుసులు మనకి ఏమేమి లాభాలు ఇస్తాయో తెలుసుకుందాం. అసలు వంటింట్లో ఉండే దినుసులన్నీ కూడా ఆహారానికే కాదు, మనకి చాలా రకాలుగా ఆరోగ్యానికి పనికొస్తాయి అన్నమాట. అందుకనే మనం వంటిల్లే వైద్యశాల అని పిలుస్తాం. ఈరోజు మనం వంటింట్లో ఉండే ఒక మంచి అద్భుతమైన దినుసు గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన దినుసు ఏంటంటే యాలుక్కాయ అనమాట. యాలుక్కాయలు అందరికీ తెలుసు. మనం స్వీట్లలో వేస్తాము, పాయసం చేసేటప్పుడు వేస్తాము, ఏదైనా పరాణం అలాంటివి వండేటప్పుడు కూడా వేస్తాం అనమాట. అందరికీ తెలిసిందే కదా యాలుక్కాయ అంటే. ఈ యాలుక్కాయలు మనకి ఆహారంగానే కాకుండా ఆరోగ్యంగా మనకి ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి అన్నమాట. ఆ మేళ్ళు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఈ యాలుక్కాయని ప్రతిరోజు మనం రాత్రి భోజనం అయిన తర్వాత పడుకోబోయే ముందు ఒక 2 యాలుక్కాయలు తినేసి, పెద్దవాళ్ళు అయితే 2, చిన్నవాళ్ళు అయితే 1 అనమాట. యాలుక్కాయ తినేసి శుభ్రంగా నవిలి తినేసి ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగాలన్నమాట. ఇలా తాగడం వల్ల మనకి హాయిగా నిద్ర పడుతుంది అనమాట. చక్కగా నిద్ర పడుతుంది, మంచి నిద్ర పడుతుంది అనమాట. అలాగే కొంతమంది నిద్రలో గురక పెడుతూ ఉంటారు. ఆ గురక పెట్టే వాళ్ళకి గురక కూడా తగ్గిపోతుంది అనమాట. గురక లేకుండా ఉంటుంది, హాయిగా నిద్ర పడుతుంది వాళ్ళకి కూడా. అలాగే మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణం అవుతుంది అనమాట. మనం ఇంతకుముందల్లా మనం పగలలో ఏది తిన్నామో అదంతా శుభ్రంగా జీర్ణం అయిపోతుంది. అలాగే మలబద్ధకం లేకుండా చేస్తుంది, శుభ్రంగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే కడుపులో మంట, యాసిడిటీ అనమాట, కడుపులో మంట రాకుండా చేస్తుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ కూడా రాకుండా చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు, కడుపులో మంట వచ్చినప్పుడు కూడా మనం ఒక యాలక్కాయ నోట్లు వేసుకుని వెళ్తే శుభ్రంగా గ్యాస్ తగ్గిపోతుంది అనమాట. అలా కూడా చేయొచ్చు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చెడ్డ పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించేస్తుంది అనమాట. అలాగే మన శరీరంలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ని కూడా ఇది కరిగించి పారేస్తుంది అనమాట. అలాగే ఇంకా మన శరీరాన్ని, రక్తాన్ని మనం నిద్రపోయేటప్పుడు కూడా మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని క్రమపద్ధతిగా ఉంచి మన శరీరంలో చెడ్డ పదార్థాలన్నింటినీ కూడా నాశనం చేసి బయటికి పంపించేస్తుంది అనమాట. బ్యాక్టీరియా లాంటివి, చెడు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దాన్ని హానికర బ్యాక్టీరియా మొత్తాన్ని నాశనం చేసేసి బయటికి పంపించేస్తుంది అనమాట. అలాగే ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేట్టు, బలంగా ఉండేట్టు చేస్తుంది. ఎముకలు గుల్లబారకుండా చేస్తుంది. ఎముకలకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది. ఈ ఒక్క యాలుక్కాయని మనం నవలటం వల్ల, నవిలి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగాలన్నమాట. అలా చేయటం వల్ల మన చర్మం కూడా అందంగా ఉంటుందన్నమాట. చర్మంలో ఎటువంటి క్రిములు చేరకుండా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. చర్మపు ఎలర్జీలు రాకుండా చేస్తుంది. చర్మం మీద ఎటువంటి చర్మపు జబ్బులు, చర్మవ్యాధులు ఏమీ రాకుండా చేస్తుంది అనమాట. అలాగే ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప ఔషధం అన్నమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు ఒక 2 యాలుక్కాయలని బాగా నవిలి మింగేసి ఒక గ్లాసులు వేడి నీళ్ళు తాగి పడుకోవటం వల్ల చక్కగా కొవ్వు అంతా కరిగిపోయి చక్కగా బరువు తగ్గిపోతారనమాట. చాలా తేలిగ్గా బరువు తగ్గిపోతారు. ఏమేమో మందులు వాడక్కర్లేదనమాట. ఇంత చక్కగా తేలిక మార్గం అనమాట ఇది. అలాగే ఈ యాలుక్కాయలు నవిలి తిని వేడి నీళ్ళు తాగటం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగుతుంది అనమాట. షైనీగా ఉంటుంది అనమాట జుట్టు. అలాగే మన శరీరంలోని రక్త ప్రసరణని క్రమబద్ధంగా ఉంచి డౌన్ అయిపోకుండా చేస్తుంది అనమాట. స్పీడ్ పెంచుతుంది అనమాట రక్త ప్రసరణని. అలాగే మన శరీరంలో ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే వాటిలన్నింటినీ బయటికి పంపించేసి మన శరీరాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది అనమాట. శుభ్రంగా ఉంచుతుంది ఎప్పుడు శరీరాన్ని. ప్రతిరోజు ఇలా యాలుక్కాయలు ఒక రోజుకు 2 నవ్వులుతూ ఉండటం వల్ల మన శరీరం అంతా కొన్నాళ్ళకి చాలా శుభ్రంగా తయారవుతుంది అన్నట్టు. చెడ్డ పదార్థాలు ఏమి శరీరంలో ఉండవు, హానికర బ్యాక్టీరియా ఉండదు, మొత్తం క్లీన్గా ఉంటుంది అనమాట మన శరీరం అంతా కూడా. మన యాలుక్కాయల వల్ల ఇన్ని రకాలుగా మనకి ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. అంచేత అందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు రాత్రిపూట 1 కానీ 2 కానీ యాలుక్కాయలు నవ్వులేసి శుభ్రంగా ఒక గ్లాస్ నీళ్ళు తాగి పడుకోండి. చాలా హాయిగా నిద్రపడుతుంది. గురక ఏమైనా ఉంటే గురక తగ్గిపోతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది అనమాట. బయటికి పంపించేస్తుంది దాన్ని తీసేసి. అలాగే ఎటువంటి చెడు పదార్థాలు కూడా శరీరం లేకుండా బయటికి పంపించేస్తుంది వాటిని. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన ఆయుధం అనమాట ఇది. మంచి మందు. బరువు తగ్గాలనుకునే తేలిక మార్గం అనమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఏవేవో మందులు వాడకుండా చక్కగా తేలిగ్గా తగ్గిపోవచ్చు అనమాట. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ యాలుక్కాయని అందరూ తప్పకుండా
తిని ఆరోగ్యం పొందుతారని ఆశిస్తున్నాను. మా వీడియోలన్నీ మీరు లైక్ చేస్తుండండి, షేర్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.